హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సర్కస్ గ్రౌండ్లోని లొకేషన్ చూపిస్తా. హైలైట్ ఉన్నాయి. వాటర్ ఫ్లో కానీ మనకు చూడనీకి పచ్చ కానీ కిడ్స్తో కానీ చాలామంది చూడనీకి వస్తారు. ఎంతో అద్భుతంగా ఉంది అక్కడ. మస్తు ఉన్నంతసేపు అయితే మస్తు టైంపాస్ అవుతుంది అక్కడ. మీకు ఎంతో ఫన్నీగా ప్లస్ వీళ్ళు అందరూ వస్తారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. మన కర్ణాటక ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వస్తారు నైట్ వ్యూ పాయింట్ కోసం. వాటర్ ఫ్లో కూడా లైటింగ్ బాగుంటుంది. ఇంకా అక్కడ చున్నీకి బాగానే ఉన్నాయి, చూపిస్తా మీకు. ఇప్పుడు ఏమేమి ఉంటాయి అక్కడ కర్నూలులో మీకు వీడియోలో పెట్టేస్తా. చూడండి, మొత్తం హైలైట్ ఉంటుంది లొకేషన్. నైట్ వ్యూ పాయింట్ చూపిస్తా. ఓకే, రైట్, బాయ్. ఇదేనండి మన కరీంనగర్లోని సర్కస్ గ్రౌండ్లోని మల్టీపర్పస్ పార్క్. ఇక్కడికి ఎందరో కార్లు చూస్తారు కదా మీకు. కార్లు అలాగే ముస్లిమ్స్ వాళ్ళు బాగా వస్తారు. ఎందుకంటే ఇది చూడనీకి చాలా అద్భుతంగా ఉంటుంది. సర్కస్ గ్రౌండ్ అనేది మనకు చిన్నపిల్లలు ఆడుకోనికి కానీ బాగుంటుంది. ఇదేనండి మనకు ఎంట్రీ టికెట్ రివర్స్లో పట్టుకున్న చూడండి. 50 రూపీస్ టికెట్ ఛార్జ్. చలో వెళ్దాం రండి లోపలికి. ఎట్లా ఉంటుందో చూపిస్తాం మీకు మొత్తం. అలాగే ఇదే స్టార్టింగ్ పాయింట్ అండి. మనకు సెక్యూరిటీ గార్డ్ కానీ ఇక్కడ బొమ్మలు కానీ చిన్నపిల్లలకు ఆడుకోనికి స్టార్టింగ్ ఎంట్రీ కాబట్టి అందరు చూడనీకి బాగున్నది. లోపలికి వెళ్దాం. చూస్తూ ఉంటే మీకు ఎందరో చిన్నపిల్లలు. ఇది ఏంటంటే వీకెండ్లో ఏంటంటే మంది బాగా అంటే చాలా వస్తారు. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కానీ రిలీఫ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ అట్లా అట్మాస్ఫియర్ చల్లగా ఉంటుంది. ఏంటంటే వీకెండ్కి ఎందరో వస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫోటోలు కూడా బాగానే మంది దిగుతారు. అలాగే ఇక్కడ కోకోకోలా దానికి రిలీఫ్ కూల్ డ్రింక్స్ కానీ మనకు చాలా ఉన్నాయి. అన్ని లొకేషన్స్ కూడా ఫోటోషూట్స్ కూడా బాగానే జరుగుతాయి ఇక్కడ. ఏంటంటే ఇక్కడ ఉండే కర్నూలులో ఇదేనండి మన గీతా భవన్లో పెద్ద హైయెస్ట్ ఫ్లాగ్ ఇదేనండి. సర్కస్ గ్రౌండ్ గీతా భవన్లోనే ఉంది. మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఎందరో ఆడుకుంటారు. వాళ్ళ రిలీఫ్ మైండ్ సెట్ కోసం ఇక్కడ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఆడుకుంటారు. అలాగే వాకింగ్ కూడా ఇక్కడే చాలామంది చేస్తారు. ఎందుకంటే కొంచెం వాళ్ళ బ్రెయిన్ రిలీఫ్ కానీ అలాగే ఇంకా స్ట్రెస్ కానీ పోనీకి వస్తారు. అలాగే చూడండి ఇక్కడ లొకేషన్ చూడండి. స్పాట్స్ హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. మీకు ఫోటోలు దిగడానికి కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ డే టైంలో కూడా బాగానే ఉంటుంది. ఈ పార్క్ ఓపెన్ కూడా సాయంత్రం 4 to నైట్ 9:30, 10 లోపు క్లోజ్ అవుతుంది. అలాగే ఆ టైంలో ఉన్నవారు వెదర్ కూల్ అవుతుంది కాబట్టి చాలామంది వస్తారు. అందుకే చూడండి మీరు ఎందరో ప్రజలు కానీ ఎందరో చిన్నవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చాలా గ్రౌండ్ మీదకి అట్లా వాకింగ్ చేస్తూ కనబడతారు మీకు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోనికి. లైట్ సెట్టింగ్ కూడా బాగానే ఉన్నది మనకు సర్కస్ గ్రౌండ్లో ఉంది. నేను కూడా వెళ్ళలే, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. బాగుంది లొకేషన్ మాత్రం. ఫోటోలు దిగడానికి కానీ వాకింగ్ కానీ. చూడండి ఇక్కడ చిన్నపిల్లలు వాళ్ళ కోసం ప్లేయింగ్ బాత్స్ కూడా ఉన్నాయి మనకు. ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు కానీ వాళ్ళకి ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. వాళ్ళతో పాటు పెద్దోళ్ళు కూడా చూస్తారు ఇక వాళ్ళను ఆడే విధానాన్ని. ఏంటంటే అట్లా చిన్నపిల్లలు మంచి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ రిలీఫ్ ఎంజాయ్ చేస్తూ వీకెండ్ అట్లా సరదాగా గడుపుతారు. అలాగే మీకు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడ లొకేషన్ స్పాట్స్. ఇదేనండి లైటింగ్ వాటర్ ఫాల్. చూడండి వస్తారు ఇప్పుడు అందరూ. లైటింగ్ ఫాల్ ఇంకో 5 నిమిషాలలో స్టార్ట్ అవబోతుందట. అందుకే మీకు సర్కస్ గ్రౌండ్ చుట్టూ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చిన ఆ లోపు స్టార్ట్ అవుతుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఇక్కడ ఆగిన. చూపిస్తా మీకు. అలాగే మీకు ఇక్కడ ఇంకా చిన్నపిల్లలకు సౌండ్ సిస్టమ్ కానీ అక్కడ ఏంటంటే ఆ లైటింగ్ సిస్టమ్ అనేది సౌండ్ సిస్టమ్తో అటాచ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే లైట్ బీట్ పెరిగినప్పుడు అన్నీ పెరుగుతూ ఉంటుంది. అట్లా హైక్ జంపింగ్ అవుతూ ఉంటుంది. అలాగే చూడండి ఇక్కడ చిన్నపిల్లలు జంపింగ్ చేయడానికి కానీ ప్లే ఐటమ్స్ చాలా ఉన్నాయి. వీటి వల్ల చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎంతో ఆడుకుంటూ ఉంటారు. చూడండి ఇక స్టార్ట్ అవబోతుంది.